హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా పేరు నందిని, నేను ఒక హౌస్ వైఫ్. నాది ఈరోజు వెజిటేబుల్ ఆర్గనైజింగ్ అండ్ క్లీనింగ్ కోసం చూపిస్తాను. ఎలా నేను ఆర్గనైజ్ చేసుకుంటుంటాను, ఎలా నేను మీల్ ప్రిప్ చేసుకుంటాను, ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. ఇప్పుడైతే కాయగూరలు ఏంటంటే కాలీఫ్లవర్, అన్ని బీన్స్, క్యాప్సికమ్, ఇవన్నీ కాయగూరలు ఉన్నాయి కదా, అవన్నీ నీట్గా ఒక దగ్గర పెట్టుకుంటే వెంటనే మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఆనియన్స్ పెట్టేసుకుంటున్నాను. ఈరోజు కొంచెం వాయిస్ బాగాలేదు, కోల్డ్ చేసింది, ఇగ్నోర్ చేసేయండి, సారీ. ఒక్కో కూరగాయలు నీట్గా తీసి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఏంటంటే కాయగూరలు తెచ్చిన వెంటనే నీట్గా కొన్ని ఉంటాయి, ఆకుకూరలు లాంటివి మనం వెంటనే వాష్ చేయకూడదు, అవన్నీ చూసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, కాలీఫ్లవర్లో పురుగు కనిపించింది, అదే మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత నాకైతే అది చూస్తే మళ్ళీ క్లీన్ వండాలని అనిపించట్లేదు, అందుకే తీసి పడేసానండి. లాస్ట్లో ఇంకొక కాలీఫ్లవర్ ఉంటే అందులో కూడా కొంచెం నీట్గా చూసుకొని ఎంత బాగుందో అంతే కట్ చేసుకొని పక్కన తీసుకున్నాను. వాష్ చేసుకున్న కూరగాయలన్నీ నీట్గా ఆరబెట్టుకుంటాను. ఇప్పుడు ఒక్కో ప్లేట్లో అన్నీ వేరే వేరేగా తీసేసుకొని నీట్గా ఆరబెట్టుకుంటాను. నీట్గా మనం వాష్ చేసుకుంటే కొంచెం మనకి ఇంకా నీట్గా కావాలంటే కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా వేసుకొని వాష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మన ఏంటంటే మన ఆలోచన బాగుంది, బేకింగ్ సోడా వేసాను కదా, కొంచెమైనా బ్యాక్టీరియా కిల్ అయి ఉంటుంది, చనిపోయి ఉంటుంది అనుకొని మనకు అనిపిస్తుంది. మన హౌస్ వైఫ్స్కి అంతే కదా, ఏదైనా మనము ఎవరి కోసమైనా మన ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం వంట చేస్తాం కదా, వాళ్ళ కోసమే చేస్తాం కాబట్టి మనము తింటాము. అంటే హెల్తీగా ఉండాలి అని ఆలోచిస్తాం ఇంట్లో హౌస్ వైఫ్లు. ఏదైనా అందరూ అలా ఉంటారని కాదు, కొందరు వేరేలా కూడా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అందరు ఆడవాళ్ళు ఇలా ఉండొచ్చు. ఇప్పుడైతే అన్నీ ఒక డబ్బాలో నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఆరబెట్టుకొని ఆ తర్వాత ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకొని వేరే వేరే సపరేట్గా డబ్బాలు పెట్టుకోండి. డబ్బాలు పెట్టుకొని ఈ డబ్బాలో ఈ వెజిటేబుల్ పెట్టుకోవాలి ఇది అనుకొని వేరే వేరే డబ్బాల్లో వెజిటేబుల్స్ అలా ఆర్గనైజ్ చేసుకుంటే చూడడానికి ఫ్రిడ్జ్లో నీట్గా కనిపిస్తుంది. వెంటనే మనకి ఏదైనా వస్తువు తీసి కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ప్రతిదీ మీల్ ప్రిప్ చేసుకుంటానండి. మీల్ ప్రిప్ అనేది నాకు చాలా చాలా హెల్ప్ అయింది. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, మీకు తెలుసు కదా, 2 పాపలు ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎప్పుడైనా అల్లరి పెట్టవచ్చు. నేను వంట చేసేటప్పుడు కిచెన్ రూమ్లో వచ్చి అల్లరి పెడితే నాకేంటంటే తొందరగా ఉంటాను కదా, మైండ్ కొంచెం ఏడుస్తున్నారు అని చిరాగ్గా ఉంటుంది మనకి. ఇంకా పిల్లలు వంటగదికి వస్తే భయంగా కూడా ఉంటుంది. వేడి వస్తువులు ఉంటాయి, వేడి కుండలు ఉంటాయి, దానివల్ల వాళ్ళకి తగలొచ్చు. ఆ భయం మనకి చాలా పెద్ద విషయము. వంట కన్నా అదే మెయిన్ పెద్ద విషయం మనకి ఆడవాళ్ళకి. పిల్లలకి ఏమీ కాకూడదు, అదే మన మెయిన్ టార్గెట్. కాబట్టి నీట్గా మనము ముందే మీల్ ప్రిప్ చేసుకుంటే 15 minutes to 30 minutes లోపే వంట ఫినిష్ అయిపోద్దండి. అన్నీ పప్పు అవని, చారు అవని, రైస్ అవని, ఏదైనా 3 కలిపి చేసిన 30 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఆర్గనైజ్ ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. ఇంతే అండి వీడియో. ఇవన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. మాది చిన్న ఫ్రిడ్జ్ అని ఇంతకుముందే నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్లో చూపించాను కదా, ఈ చిన్న ఫ్రిడ్జ్లోనే నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటానండి. మేము ఫ్యామిలీ నలుగురము. మా నలుగురికి ఇది సరిపోతుంది. ఫ్యూచర్లో పిల్లలు పెద్ద అయ్యాక అప్పుడు చూడొచ్చు పెద్ద ఫ్రిడ్జ్ కోసం. ఇప్పుడైతే నేను ఇదే నీట్గా ఆర్గనైజ్ చేసి క్లీన్గా ఉంచుకోవడానికి రెడీగా పెట్టుకుంటాను. చూసారు కదా, ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరో వీడియోతో కలుద్దాం. బాయ్.